ఎందుకేలా ఎందుకేలేదు? ఎందుకంటే మనకు అధికారం అయిపోయింది లేదు. మనం గమనించేటువంటి మరొక విషయం ఏంటంటే కానుకలు. ఏంటంటే కానుకల గురించి మనము చదవబోతూ ఉన్నాం. ఏమి ఇవ్వాలి మనం? కానుకలు అయినటువంటి దేవుని దేవుడు చెప్పారు. కానుకలు లేక చంద ఏమంటారు? కానుకలు లేకపోతే చంద అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఉంటాడు. కానుకల్లో అంటే చంద అనేటువంటిది ఇది 5వ భాగం. ఎన్నో భాగం ఇది? 5వ భాగం. లేకపోతే రెండవది ఇది 5వ ఆజ్ఞ. 5వ ఆజ్ఞ ఏంటంటే కానుకలు లేక చంద. ఈ కానుకలు లేక ఈ చంద అనేటువంటిది దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు, ఎలా ఏర్పాటు చేశాడు, ఈ కానుకలు ఉద్దేశం ఏంటి అనేది మనము చదవబోతూ ఉన్నాం. కానుకలు ఇవ్వమని దేవుడు ఆజ్ఞాపించాడా అంటే కానుకలు ఇవ్వమని దేవుడు ఆజ్ఞాపించాడా? ఆజ్ఞించాడంటే లేదా కానుక ఇవ్వమని దేవుడు లేక చంద ఇవ్వమని దేవుడు ఆజ్ఞాపించాడంటే ఎస్, ఇవ్వమని దేవుడు ఆజ్ఞాపించాడు. మీరు గమనించినప్పుడు 1 కొరింథీ పత్రికలో దీని గురించి పౌలు హెచ్చరిక చేస్తూ ఉంటాడు. 16వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు. నేను గాల్తీ సంఘం నియమించిన ప్రకారం మీరును చందాను ఏం చేయాలంట? చదవండి. పరిశుద్ధుల కొరకైనా చందా విషయమైతే నేను గాల్తీ సంఘం నియమించిన మీరును చేయుడి అని చెప్పాడు. ఆజ్ఞాపించాడా? ఇవ్వమని చెప్పాడా? అవును ఇవ్వమని చెప్పాడు. ఇప్పుడు ఎప్పుడు చూడండి 16వ అధ్యాయం 1 వచనాలు. పరిశుద్ధుల కొరకే చందా విషయం అయితే నేను గాల్తీ సంఘం నియమించిన ప్రకారం మీరును మీకు ఇష్టం ఉంటే చేయండి, లేకపోతే చేయండి అని చెప్పాడా? లేదు. మీకు ఇష్టం ఉంటే చేయండి, లేకపోతే చేయకూడదు, అమ్మ ఒట్టి చేతితో రాండి అని చెప్పాడా? లేదు. మీరు పాత నిబంధనలు చదివినప్పుడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో రాకుండా చెప్పాడు. అంటే ఒట్టి చేతులతో కనపడదని చెప్పాడు. కనపడాలని కాదు, కనపడకూడదు అని దేవుడు చెప్పాడు. ఎలా ఉండాలంట? నువ్వు ఎలా రావాలంటే దేవుని దగ్గరికి దేవునికి ఇవ్వడానికి రావాలి. ఇప్పుడు చెప్తున్నాడు కానుకలు ఇవ్వమని దేవుడు ఆజ్ఞాపించాడంటే ఎస్, ఆజ్ఞాపించాడు. ఈ కానుక అనేటువంటిది లేక చంద అనేటువంటిది ఇవ్వాలంటే ఒక వ్యక్తి ఏం కలిగి ఉండాలి? చందా ఇవ్వమని దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడు. చెప్పాలంటే ఇది నియామం ఏంటంటే ఇది ఆజ్ఞ. ఏంటిది? ఇస్ కమాండ్. ఇవ్వమని దేవుడు చెప్పాడు. నేను గలతీయ సంఘం నియమించిన ప్రకారం మీరును చేయుడి. నేను గలతీయ సంఘం నియమించిన ప్రకారం మీరును చేయుడి అని చెప్పాడు. చేయుడి అంటే దిస్ కమాండ్. ఈ కానుక లేక ఈ చంద ఎప్పుడు ఇవ్వాలి? కానుకలు లేక చంద ఎప్పుడు ఇవ్వాలి? ఎప్పుడు ఇవ్వాలి? అక్కడ ఎప్పుడు చూడండి కొరింథీ పత్రికలోనే బాగా చూడండి
ఆలోచన చేద్దాం. రెండవ వచనం చెప్తుంది చూడండి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా మీరు ప్రతి ఆదివారం మీరు ప్రతి వాడును తాను వడ్డిన కొలది తన ఎంత కొంచెం ఏం చేయాలి? చూడండి, నేను వచ్చినప్పుడల్లా మీ సంఘం పోగు చేయమని చెప్పలేదు పౌలు గారు. కానీ మీద సేవకులు సతీష్ వచ్చారు అనుకో పడతా ఉంటారు. పౌలు గారి కంటే సతీష్ గారు గొప్పవారా? ఈశ్వర్ గారు గొప్పవారా? మీరు చూడండి, ఎప్పుడంటే పడతానే ఉంటారు కానుక. ఈ చెప్పాలంటే ఈ చేసే దాదాపు క్రైస్తవంలో 99% చేసేది ఏంటంటే వ్యాపారం. 1% అయినటువంటి వాళ్ళు ఉన్నారు వ్యాపారం కాకుండా. 99% చేసేది ఏంటంటే అందరూ వ్యాపారమే. పట్టకుండా ఎందుకు పడతాయి తెలుసా? మేము మీటింగ్ పెట్టాం కదా, ఇదో నువ్వు కానుకని పడకూడదు. నువ్వేం చేయాలి? దేవుని కొరకు మనం చేయాల్సినటువంటి పనుల కోసం డబ్బు ఇవ్వమని చెప్పాలి. కానుక ఎప్పుడు పట్టాలి? చందా ఎప్పుడు పట్టాలి? నేను వచ్చినప్పుడు చందా ఇవ్వకూడదు. వచ్చినప్పుడు ఏం చేయకూడదు? చందా పోగు చేయకుండా. ఎప్పుడు ఇవ్వమని చెప్పాడు ఆయన? ఆన్ సండే. నేను ఎప్పుడు మీకు చందా పోగు చేయకూడదు. అది ఎప్పుడు ఇవ్వాలి చందాను? చదువుదాం 16వ అధ్యాయం 1వ వచనం. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా. అది మీరు చూడండి, వచ్చారు అందరూ చందా పోగు చేస్తూ ఉంటారు. ఎందుకంటే సేవకుడు వచ్చాడు. నువ్వు చందా పోగు చేయకుండా ఎప్పుడు పోగు చేయాలి? చందా అనేటువంటిది నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా మీరు ప్రతి వాడు తన ఒంటిలో కొలది తన యొక్క నువ్వు చేయవలను. అది ఎప్పుడు ఇవ్వాలి? ఆదివారంలో మీరు ఏం చేయాలంటే తన ఒంటిలో కొలది ఏం చేయాలట? ఆదివారంలో మీరు తన ఒంటిలో కొలది తన యొక్క కొంచెం నిలువ చేయవలను. అది అప్పుడు ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలంటే ఆన్ సండే ఇవ్వమని చెప్పాడు. వీళ్ళు వచ్చారు అప్పుడు సేవకులు చందాలు పడతా ఉంటారు, కర్ర తీసుకొని పడతా ఉంటారు. చూడండి, అలా పడకూడదు. ఎందుకంటే ఎప్పుడు పడాలంటే ఆదివారంలో ఇవ్వాలి. ఇస్తే ఏంటంటే సేవకుడు మీ ఛార్జీల కొరకు సంఘం అంతా ఏం చేయాలంటే ప్రత్యేక దాని కొరకు ఏర్పాటు చేయాలి. అదవుతుందండి. అంటే చాలా మంది మీరు చూడండి ఆదివారం పడతారు కానీ ఎప్పుడు పడతారు? ప్రతిరోజు పడతా ఉంటారు. దేన్ని? చందా. ప్రతిరోజు. దేవుడు అలా చెప్పలేదు. ఎప్పుడు చెప్పాడు ఆయన? ఆదివారం ఇవ్వమని దేవుడు ఆజ్ఞయించినటువంటి వాడిగా ఉన్నాడు. కానుక ఎప్పుడు ఇవ్వాలి? ఆదివారం ఇవ్వాలి. ఏం చేయాలా? ఆదివారం ఇవ్వాలి. తర్వాత మూడో ప్రశ్న మనం గమనించినప్పుడు కానుకలు ఎందుకు ఇవ్వాలి? చెప్పండి ఎవరండి? కానుకలు ఎందుకు ఇవ్వాలి? కానుకలు ఇచ్చే ఉద్దేశం ఏంటి? కానుకలు ఎందుకు ఇవ్వాలి? కానుకలు మన దేవునికి ఎందుకు ఇవ్వాలి? కానుకలు ఎందుకు ఇవ్వాలి? కానుకలు ఎందుకు ఇవ్వాలి అంటే ఇక్కడ చెప్తున్నా చూడండి, పరిశుద్ధుల కొరకైన చందా విషయం అయితే అనే ప్రస్తావించాడు. 16వ అధ్యాయం 1వ వచనం. పరిశుద్ధుల కొరకైన కానుక విషయం అయితే, పరిశుద్ధుల కొరకైన కానుక విషయం అయితే అని చెప్పాలంటే కానుక ఎందుకు ఇవ్వాలి అంటే నెంబర్ 1 మీరు ఆలోచన చేస్తే సువార్త పనిచేసేవారికి, సువార్త పనిచేసే వాళ్ళు ఉన్నారు అనుకోండి, సేవ చేసేవారికి నెంబర్ 1 కానుకలు వచ్చిన తర్వాత దాన్ని వచ్చినటువంటి కానుకను ఆయన పోషణ కొరకు అయినటువంటి దాన్ని ఏం చేయొచ్చు? ఉపయోగించడానికి అవకాశం ఉంది. నెంబర్ 1. దాన్ని ఇంకా చెప్పాలంటే నెంబర్ 2 సువార్త పనికి దాన్ని ఏం చేయొచ్చు? ఆయన సువార్త పనికి ఉపయోగించుకోవచ్చు. అవునా? తర్వాత నెంబర్ 3 ఏంటి? సహాయాలు ఏం చేయొచ్చు?
సహాయాలు ఇతరులకు. నెంబర్ 4 ఏంటి? సువార్త మీటింగ్ పెట్టినప్పుడు. అవునా? సువార్త కూటములు పెట్టినప్పుడు. నెంబర్ 5 ఈ సహాయంలో వస్తుంది దిక్కు లేని వారికి, లేకపోతే ఇతర సేవకులకు ఏం చేస్తుందని. 6 ఏంటంటే ఇతర సంఘాలకు, తర్వాత సేవకులకు, అనారోగ్యం పొందిన వారికి ఇదేం చేయొచ్చు అంటే కానుకలు ఎందుకు ఇవ్వాలంటే మెయిన్ పర్పస్ అయినటువంటిది సువార్త పని అయినటువంటి జరగడం కోసం. చూడండి చదువుతున్న తర్వాత సువార్త వ్యాపకం అయినటువంటిది, సువార్త అంతా కూడా ప్రచురం చేయబడడం కోసం ఏం చేయాలంటే కానుకమైనటువంటి దేవుడు ఏర్పాటైనటువంటి చేశాడు. అంటే ఆ సంఘము డెవలప్మెంట్ కావాలి, ఆ సంఘం ఇతరులకు సహాయం చేయగలగాలి. ఈ సంఘం ద్వారా ఏం వెళ్ళాలంటే సువార్త అయినటువంటిది అందరికీ వెళ్ళాలి. అందుకే దేవుడు ఏం ఏర్పాటు చేశాడు? సంఘం ద్వారా దేవుడు ఏం చేశాడంటే కానుకనేటువంటిది పోగు చేయమని చెప్పాడు. ఎందుకు కానుక ఇవ్వాలంటే ఇన్ని పర్పస్ ఉన్నాయి. ఎందుకు కానుక ఇవ్వాలి? ఎందుకంటే సువార్త పని చేసే వారికి ఆ ధనం సహాయపడుతుంది. అలాగే సువార్త పనికి ఉపయోగించుకోవడము, తర్వాత సహాయాలు చేయడం కోసం, సువార్త కుటుంబం కొరకు, అలాగే దిక్కులేని వారికి, తర్వాత ఇతర సంఘాలకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఉన్నటువంటి సేవ చేసే వారికి, అనారోగ్యంతో ఉన్న వారికి, విధవరాలకు, అలాగే దిక్కులేని వారికి, భోజనం లేని వారికి, ఇలా ఏం చేసి ఇక కానుకలను సహాయం చేయడానికి కానుకలు కూడా ఏం చేస్తాం? మనము పోగు చేస్తాం. ఇది ఎవరి ధనం అంటే అది దేవుడిది. ఎవరిదంటే దేవుడిని మనం ఇస్తాం. అంటే దేవుడు మనకి ఇచ్చాడు, దాంట్లోంచి మనం తిరిగి మనం చేస్తాం దేవునికి మనం ఇస్తూ ఉంటాం. మీరు చూడండి మొదటి శతాబ్దంలో అంటే కానుకలు అయినటువంటిది కాకుండా వాళ్ళ చర స్థిరాస్తులు చేశారు దేవుడి కొరకు ఇచ్చిన భక్తులు ఉన్నారు. ఏమి ఇచ్చారంట? చర స్థిర ఆస్తిని దేవుడి కొరకు ఇచ్చినటువంటి భక్తులు మనం చూడగలుగుతాం గ్రంథంలో. ఆది క్రైస్తవులు ఆనాడు అదే కానీ ఆజ్ఞగా లేదు, కానీ ఆజ్ఞగా ఉంటే ఎలా ఉండేది? ఇలా మనం కూడా చేస్తాల్సిన మనకి ఏముండేవి కాదు. ఆనాడు భక్తులు ఎలా ఇచ్చారో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఆనాడు కానుకగా కాదు అది, అంటే చెప్పాలంటే భక్తుల యొక్క విశ్వాసం ఎలాంటిదంటే చాలా దాతృత్వంగా వాళ్ళు ఇచ్చారు. ఒకసారి ఆది సంఘము దేవుని కొరకు వాళ్ళు ఎంతగా ఇచ్చారో మనం అనుకుంటుంది ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఆది క్రైస్తవులు అపోస్తల కార్యములు మనం చదివినప్పుడు మనకి ఇక్కడ చెప్తా ఉంటారు. ఒక లిస్టును మనం చూద్దాం. 2వ అధ్యాయం 44వ వచనం. 4th క్వశ్చన్. ఆది సంఘం అంటే ప్రారంభ సంఘము. ప్రారంభమైనప్పుడు సంఘము దేవుని కొరకు ధనం ఎలా ఇచ్చారు? ధనమును ఎంతగా ఇచ్చారు? ఎంతగా ఇచ్చారంటే ఇక్కడ చెప్తూ చూడండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 44వ వచనం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడుకొనుచు చేశారంట తమ కలిగినంత సమిష్టిగా ఉంచుకునేది. ఇదిగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిది. చేశారంట వాళ్ళు. చర స్థిర. చర అంటే పట్టుకొని పోయేటువంటిది, స్థిర అంటే ఉండేటువంటి దాన్ని.
వాళ్ళు ఉన్నటువంటి ఏదైతే ఉందో అమ్మేసి వాళ్ళందరూ చేసే సమష్టిగా ఉంచుకొని సమానంగా ఉంచుకొని వచ్చాడు. ఎందుకు వాళ్ళు అమ్మారు అక్కడ అంటే ఈ వచ్చారు కదా ఈ 3000 మంది స్థానిక సంఘం అయినటువంటిది. ఇప్పుడు యెరూషలేములో మొట్టమొదటిసారిగా సంఘం ఎంతమందితో స్టార్ట్ చేయబడింది అంటే 3000 మంది. వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు వేరే దేశం నుంచి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు వేరే దేశం నుంచి వీళ్ళు వచ్చారు. పైన చెప్తుంది చూడండి 2వ అధ్యాయంలోనే 5వ వచనం. ఆ కాలమున ఆకాశం మీద ఉన్న ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండేది. ఈ శబ్దం కలుగుగా జనులు గుంపులుగా ఇప్పుడు వచ్చారు ఇప్పుడు చెప్తూ ఉంటాడు. చూడండి అక్కడ ఎవరెవరు ఉన్నారంటే 8వ వచనం. మనం ప్రతివాడు తన పుట్టిన దేశ భాషతో మీరు మాట్లాడటం మనం నిలుచున్నాము. ఇదేమి పార్టీలు, మాదీలు, ఎలామీలు, మెసొపొతామియా, యూదా, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంఫిలియా, ఐగుప్తు దేశం నుండి వారు, తురే దగ్గర లిబియా ప్రాంతం నుండి కాపాడున్న వారు, రోమా నుండి ప్రవాసం వచ్చిన వారు, యూదులు, యూద మత ప్రవేశులు, క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరం మీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వెలుచున్నామని చెప్పుకునేది. ఎక్కడి నుంచి వచ్చారు? ఇందరూ కూడా 17 దేశాల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. అంటే వాళ్ళు వచ్చారు దేనికోసం వచ్చారంటే పస్కాను వాళ్ళు ఆచరించుకు వచ్చారు. పస్కా అయిపోయింది, తర్వాత వచ్చేది ఏంటి? 50 రోజుల తర్వాత వచ్చేది అంటే 49 రోజుల తర్వాత వచ్చేది ఏంటంటే పెంతెకోస్తు. అంటే మళ్ళీ ఎందుకు వెళ్దాంలే అనే విధంగా వాళ్ళు అక్కడ ఆగిపోయారు. తెచ్చుకునే మొత్తం అయిపోయింది, సంఘం స్టార్ట్ చేయబడింది. వీళ్ళు వెళ్ళిపోకూడదు, ఆత్మ కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళుగా ఈ 3,000 మందికి భోజనం కావాలంటే వాళ్ళకు భోజనం కావాలంటే ఏం చేయాలి? అక్కడ స్థానికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే శిరాసుని వాళ్ళు ఏం చేశారు? అమ్మేసి అందరికి సమానంగా సమిష్టిగా ఉంచుకుంటూ వచ్చారు. చూడండి, అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు అది తమది కాదనే విధంగా వాళ్ళు భావించారు. అది తమది కాదు అనే విధంగా వాళ్ళు భావించి ఫీల్ చేశారు. వాళ్ళు దేవుడిని నమ్మారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు? దేవుడికి వాళ్ళు ఇవ్వగలిగారు, భక్తులకు భోజనం సహాయం చేయగలిగారు. వాళ్ళ స్థిరాస్తిని అమ్మేశారు. ఆస్తినే అమ్మేసి ఏం చేశారు? వాళ్ళు అపోస్తుల పాదం దగ్గర పెట్టారు. చూద్దాం ఇక్కడ 3వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. 4వ అధ్యాయం అపోస్తుల 4వ అధ్యాయం 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏక ఆత్మీయ గలవారై ఉండిరి. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోనలేదు. వారికి కలిగినంత చేశారంట వారు సమిష్టిగా ఉండేది. ఇదిగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చేది. దైవకృప అందరి యందు అధికంగా ఉండేది. భూములైనను ఇళ్ళనైనను కలిగిన వారని చేశారంట వాటిని అమ్మిన వాడి వెల తెచ్చి అపోస్తుల పాదముతో పెట్టుతూ వచ్చేది. వారు ప్రతి వానికి వేశారట వాని అక్కర కొలది పంచిపెట్టారు కనుక వారిలో ఎవరికి కొదవలేకపోయింది. ఎలా చేశారంట వాళ్ళు? ఆది క్రైస్తవులు, ఆది సంఘము పరిశుద్ధుల కొరకు ఏం చేశారంటే బహుగా చేశారు. వాళ్ళు ఎందుకంటే చాలా స్థిరాస్తులు అమ్మేసి అపోస్తుల దగ్గరికి ఇచ్చేశారు. వాళ్ళు ఏం చేశారు? అందరికీ సమిష్టిగా పంచారు. ఒక ఆయన ఉంటాడు బర్నబాని ఆయన 36వ వచనం. కుప్రాల కొట్టిన లేవీయులకు యోసేపు ఒకడు ఉండెను. అతనికి అపోస్తులు హెచ్చరిక కూతురుడే అర్థం ఇచ్చు బర్నబాని పేరు పెట్టండి. మీకు భూమి గలవాడయింది, దాన్ని అమ్మి దాన్ని వెల తెచ్చి అపోస్తుల పాదముతో పెట్టాను. ఆది సంఘము దేవుని కొరకు ఇచ్చినటువంటి ధనం ఎలా ఉందంటే ఇచ్చింది కాను కాదు. ఏంటి? ఆదివారం ఇచ్చింది కాదు. ఏంటి? ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక సంఘము అంటే వాళ్ళ భోజనాల కొరకు చెప్పాలంటే స్థిరాస్తిని వాళ్ళు అమ్మారు. భక్తులు ఎంత ప్రేమ ఉందో, భక్తుల మీద చాలా ప్రేమ ఉంది. ఏమమ్మేశారట? అదే మనం అమ్మి పెడదాం పడినా అనుకో ఏమంటాం మనం? మన పిల్లలకు మనం ఎట్లా అది మనం ఆలోచిస్తాం. మనమైతే అదే ఆలోచిస్తామా? ఇది అంత నచ్చే దేవుడికి అంటున్నావు, మళ్ళీ తర్వాత తింటావు,
2 చేతులతో అంటారు చూడు కొంతమంది, అంత పెట్టి అనుకో తర్వాత ఎంత నేను 2 చేతులతో అని అంటారు. కానీ ఇక్కడ భక్తులు స్థలాన్ని కానీ అది ఇల్లు కానీ చెప్పాలంటే మొత్తము అమ్మేసి ఎవరి దగ్గర పెట్టారు? వాళ్ళు అపోస్తలుల పాదం దగ్గర పెట్టారు. ఇలా పెట్టుటకు గల కారణం ఏంటి అంటే వాళ్ళు దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం, ప్రేమ. వాళ్ళు ఇచ్చారంటే తెలివితక్కువలు కాదు, వాళ్ళు తెలివి గలవాళ్ళే. వాళ్ళు వీళ్ళు ఇచ్చారంటే వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళ, తెలివిని గలవాళ్ళ. ఎట్లా చెప్తారు తెలివి గలవాళ్ళని? పోగొట్టిన వాడు తెలివి గలవాడంటారా? ఇచ్చేవాడిని తెలివి గలవాడంటారా? ఇవ్వని వాడిని తెలివి గలవాళ్ళంటారా? ఇచ్చేవాడిని తెలివి లేని అంటారు, తక్కువ అంటారు, తెలివి తక్కువ అంటారు మన భాషలో అయితే. ఏం భాషలో అయితే ఇచ్చేవాడిని తెలివి గలవాడు. ఎందుకు? చూడండి ఒక మాట చెప్తాడు, ఈ వచ్చిన బాగా రాసుకోండి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయంలో చెప్తా ఉంటాడు, ఇచ్చేవాడు చాలా జ్ఞానం గలవాడు. ఇచ్చేవాడు ఎవరంట? చాలా తెలివి గలవాడంట. 6వ అధ్యాయం తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనాన్ని మనం 17 నుంచి 19 వచనాలు. ఇహమంతు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమునకు ధారాళము దయచే దేవుని నమ్మిక ఉంచుటని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలంలో మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. 6వ అధ్యాయం 18 వచ్చింది. రాబో కాలంలో మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు. మేలు చేయవారును, సత్క్రియ ధనము గలవారును, ఔదార్యం గలవారును, తమ ధనంలో ఇతరులకు పాలించువారని వారికి ఆజ్ఞాపించుము. ఏంటంట? ఇచ్చేవాడు తెలివి గలవాడు దేవుని దృష్టిలో. మనుషుల దృష్టిలో అయితే పోతుంది, మనం మీకు 2 చేతులు తింటాం, ఏముండదు, అడుక్కుంటాం అని అంటూ ఉంటారు. దేవుని నమ్మినటువంటి వాడు దేవునికి ఇస్తే అడుక్కోడు. నీతిమంతుడు బిచ్చమెత్తుకోవడం అనేటువంటిది చూడాలంటాడు భక్తుడు దావీదు గారు. నీతిమంతుడు ఎప్పుడు ఏం చేయలేదు, తగ్గించేసుకోలేదు. దేవునికి ఇచ్చే వ్యక్తిగా నువ్వు ఉంటే దేవుడు నీకు ఏది అవసరమో దాన్ని ఇచ్చేవాడిగా ఉంటాడు. అంటే చెప్పాలంటే ఇక్కడ ఇచ్చేవాళ్ళు ఎలాంటి వాళ్ళని బాగా తెలియగల వాళ్ళు. దీని కొరకు రాబోయేటువంటి రోజుల్లో పరలోకంలో వాస్తవమైన జీవన సంపాదకులు చేసిన వాళ్ళు సహాయం చేసేవారిగా ఉన్నారు. ఎందుకంటే దేవుడు నాకు ఇస్తున్నాడు కాబట్టి నేను ఎవరిస్తున్నాను? భక్తులకు, లేకపోతే పేదవారికి, విధవరాలకు, అనారోగ్యంతో ఉన్న వారికి, సేవ చేయటకు, సేవ చేసే వారికి మనం సహాయం చేస్తున్నాం. చేయమండి. పైగా దేవుడు ఏమవుతారంటే ఆ పరలోక దేశాన్ని వారికి ఇవ్వబోయడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే వాస్తవమైన జీవనం సంపాదించుకునే నిమిత్తము రాబో కాలంలో మంచి పునాది వేసుకుంటున్నారు వారి కొరకు. వీళ్ళని ఏమంటారు? దేవుని కొరకు డబ్బు ఖర్చు పెట్టేవాడిని జ్ఞానం గలవాడు అంటారు. దేవుని కొరకు డబ్బు ఖర్చు పెడితే జ్ఞానం గలవాడు అంటారు. దేవుని కొరకు డబ్బు ఖర్చు పెట్టుకోకుండా తన కొరకు డబ్బు ఖర్చు పెట్టుకునే వాడిని ఏమంటారు? తెలివి లేనివాడు అంటారు. అది దేవుని కొరకు ఖర్చు పెడితే తెలివి గలవాడు అంటే దేవుని దృష్టిలో. మన దృష్టిలో అయితే వీడు ఎప్పుడు దేవుని ఖర్చు పెడతానే ఉంటారంటే మన దృష్టి ఏమంటారు? నేను ఊరికే బాగా ఎక్కువ అయిందిలే, దేవుని కొరకు ఇస్తానులే, కానీ వింటారు 2 సెకండ్ తర్వాత అనుకుంటారు కొంతమంది. దేవుడికి నువ్వు ఇస్తే అది వృధాగా పోదు. దేవుడు నీకేం చేస్తాడు? ఆయన నీ పిల్లల పిల్లలను దేవుడు దీవించేవాడిగా ఆయన ఉంటాడు. అది మనం చూస్తున్నాం. ఆది సంఘము దేవునికి ఎలా ఇచ్చిందంటే ధనం విషయంలో, అంటే వాళ్ళు ఇచ్చింది కాను కాదు, అది వాళ్ళు ఇచ్చినప్పుడు కాను కాదు. అదే ఆజ్ఞ అనుకుంటే ఎలా ఉంటుంది? ఆది క్రైస్తవులు ఆనాడు ఇల్లు అమ్మించారు, భూమి కూడా అమ్మి ఇచ్చారు దేవునికి. అంటే అది వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసం, అది వాళ్ళకి చెప్పింది ఆజ్ఞ కాదు. వాళ్ళు ఎలా ఇచ్చారంటే చూడండి ఎలా ఇచ్చారు. ఇంకొన్ని సాన సంఘాల్లో
జీతం ఒకవేళ ఫస్ట్ సారే వాళ్ళకి ఉద్యోగం వచ్చింది అనుకోండి, చేస్తారంటే కొంతమంది జాబ్ వచ్చిన వెంటనే వాళ్ళు చెప్తారు మా మొదటి శాలరీ దేవుని కొరకు అని ఇస్తూ ఉంటారు కొంతమంది. ఉన్నారు ఎప్పుడన్నా? వాళ్ళ తర్వాత భూమిలో మొట్టమొదటి పండినటువంటిది ఫలం ఉంటుంది కదా, అది కూడా దేవునికే ప్రథమ ఫలం అయినటువంటిది. అంటే చెప్తుంటే ఇలాగా చాలా కొంతమంది చూడండి, బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ ఎన్ని కేజీలు ఉంటాడో అన్ని కేజీలు డబ్బులు కూడా ఇస్తారు. కొంతమంది అన్ని కేజీలు డబ్బులు ఇస్తారు. అంటే కొంతమంది అయితే చిల్లర వేసి ఎక్కువగా వేసి ఇచ్చారు, కానీ కొంతమంది కట్టలు ఇచ్చారు. నేను చూశాను. బంగారు ఏదైనా ఎవరు ఇచ్చిండ్రేమో తెలియదు, కానీ బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ ఎన్ని కేజీలు అయితే ఉంటాడో అన్ని కేజీకి సంబంధించిన డబ్బులు ఇస్తారు. అయితే వారు నమ్మకం అయిపోతుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆది క్రైస్తవుడు దేవునికి ఇచ్చినంతగా ఎటువంటి క్రీస్తు ప్రభు సంఘమే అలా ఇచ్చేటువంటి మనసు ఉందా అంటే చూడండి ఒకసారి. ఆది క్రైస్తవులు దేవునికి ఇచ్చినటువంటి వాళ్ళలో ధనవంతులే కాదు, పేదవాళ్ళు ఉన్నారు. ఆ పేదవాళ్ళు కూడా చెప్పాలంటే చాలా ఎక్కువ ఇచ్చారు దేవునికి. పక్కన స్థానిక సంఘాలు చాలా పేదరికంలో కరువులో ఉంటే, మాసిదోనియా వారు సంఘం ఎలాంటి వారంటే బహు నిరుపేదలు వాళ్ళు. ఆయన కూడా దేవునికి ఎలా చేసే వాళ్ళు ఆ సంఘస్థులకు బాగా. అసలు మనం చదువుదాం 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 7వ అధ్యాయం అదే చెప్తున్నాడు. 8వ అధ్యాయం కూడా ఏమిటంటే సహాయం గురించినటువంటి విషయాలు, అంటే ఇక్కడ సహాయం గురించినటువంటి విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు 8వ అధ్యాయంలో. 8వ అధ్యాయం 1 నుంచి 5 వచనం మనం చదువుకుందాం. సహోదరులారా, వారు బహు శ్రమల వలన పరీక్షించబడగా అత్యధికము సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించను. ఇచ్చే విషయం ఎలాగంట, వారు ఎలాంటి వాళ్ళంట, వారు వాళ్ళ శ్రమను పరీక్షించబడగా అత్యధికంగా సంతోషించింది, మరియు వారు నిరుపేదలైనను బిలో పావర్టీ అంటారు కదా, దారిద్ర్య రేఖకు పైన ఉన్న వాళ్ళని ఏమంటారు, పేదవాళ్ళు అంటారు. అంతేనా? దారిద్ర్య రేఖకు పైన ఉన్న వాళ్ళని ఏమంటారు, దరిద్రులు అంటారా, ధనవంతులు అంటారా? దారిద్ర్య రేఖ ఉంటుంది అనమాట. ఒక గీత గీస్తారు. పైన ఉన్న వాళ్ళు ఏమంటారు, ధనవంతులు అంటారు. కింద ఉన్న వాళ్ళు ఏమంటారు, నేను చెప్పాలంటే ఈ దారిద్ర్య రేఖ కింద ఉంటారు కదా, ఇంకా అంతకంటే కింద ఉన్న వాళ్ళు ఎవరంటే నిరుపేదలు, బహు నిరుపేదలు. చెప్పాలంటే వాళ్ళు తినేటువంటి రోజుకు ఒక పూట ఉంటుందో ఉండదో మరి తెలియదు. అంటే ఒక పూట తినేసి 2 పూటలు నీళ్ళు తాగి ఉండేవాళ్ళు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అంత నిరుపేదలైన కూడా కరువు వచ్చినటువంటి సంఘాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఇంత ఇస్తారని కూడా అనుకోలేదు ఎవరు, పౌలు. అంత పేదరికంలో ఉన్నా కూడా వాళ్ళు ఏం చేశారంటే సహోదరుల కొరకు ధనం ఎక్కువ ఇచ్చారు. చదువుదాం 8వ అధ్యాయం. చెప్తాను చూడండి ఇక్కడ 3వ వచనం. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయంలోనూ మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనొచ్చు. తమ సామర్థ్యం కొలదేగాక సామర్థ్యం కంటే నేర్చిన వాళ్ళు ఎక్కువగాను తమంతట తామే ఇచ్చినని మీకు సాక్ష్యం ఇస్తున్నాను. ఇంకా 5వ వచనం చూడండి. ఇది కాక మొదటి ప్రభువునకును దేవుని చిత్తం వల్ల మాకును తమను తామే చేశారంట. తమను తాము దేవుడికి అప్పగించుకుంటే వాళ్ళకు ఉన్నటువంటి డబ్బులు ఎవరిదేది, దేవుడిదే. అంటే దేవునికి ఇవ్వాలంటే మొదటిగా ఈ శరీరానికి కూడా మొత్తం దేవునికి ఏం చేయాలి, అర్పించుకోవాలి. అర్పించుకున్న తర్వాత మన దగ్గర ఉన్నటువంటి డబ్బు అంతా ఎవరిది, ఈ శరీరమే దేవునికి అర్పించిన తర్వాత మన దగ్గర డబ్బు ఎవరిది, దేవుని. ఇక్కడ వాళ్ళు ఇచ్చేటువంటిది దాతృత్వం ఏంటంటే తమను తామే దేవునికి ఏం చేసిన వాళ్ళు సమర్పించుకున్నాడు. ఆ డబ్బు కూడా ఎవరిదంటే అది దేవునికి ఇచ్చేసి అంత ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు, పౌలు. ఈ విషయాన్ని కొరింథీయులకు చెప్తున్నాడు ఆయన. ఎందుకు ఇలా ఇచ్చారు,
అని ఎందుకు చెప్తున్నాడు వీళ్ళకు? డబ్బులు చెప్తున్నాయి. మీరు కూడా ఇస్తా ఉంటున్నారు, కానీ ఏంటంటే వీళ్ళ దగ్గర పిచ్చితనం ఉంది అని వీళ్ళతో మాట్లాడింది ఏంటంటే 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో అదే మాట్లాడాడు పౌలు గారు. 9వ అధ్యాయం మీరు అలాగ చేయొద్దు, మీరు బాగా ఇవ్వాలని చెప్తాను అన్నమాట. 9వ అధ్యాయము 7వ వచనం. చదువుకొనకయు బలవంతం కాకయు ప్రతి వాడు హృదయించాలి, నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వలేను, దేవుడు ఉత్సాహించుకోవాలని ప్రేమించును. ఇప్పుడు ఈ విషయం నేర్పిన వాళ్ళకు మీరు నిశ్చితనం ఇచ్చారనుకోండి, వాళ్ళు వస్తారు. వాళ్ళు ఎలా ఇచ్చారు చూడండి. 9వ అధ్యాయం 2వ వచనం చూడండి. మీ మనసు సిద్ధమైనదని నేను ఎరుగుదును, అందువల్ల సంవత్సరం నుండి అక్కయ్య సిద్ధపడదని చెప్పి నేను మిమ్మల్ని గురించి మా ఆస్తిని వాళ్ళతో అతిశయపడుచున్నాను. మీ ఆస్తిని చూసి అనేక ప్రయత్నించబడి, అయితే మిమ్మల్ని కూర్చిన మా అతిశయము ఈ విషయంలో వ్యర్థం కాకున్నట్లు నేను చెప్పిన ప్రకారం మీరు సిద్ధంగా ఉండటకై ఈ సహోదరం పంపితిని. మీరు సిద్ధపడని ఎలా, ఒకవేళ మా సిద్ధం అనే వారైనా నాతో కూడా వచ్చి మీరు సిద్ధంగా ఉండకపోవడం చూసి ఎలా, ఈ నమ్మిక తెలియనందుకు మేము ఏం చేయబడతాము? సిగ్గుపరచబడతాము. మీరు ఏం చేయబడతారు? వాళ్ళు నాతో పాటు వచ్చారు అనుకో, మీరు ఈ లేదు ఎలా ఉంటుంది? మరి ఏంటి ఏ విధంగా సిద్ధంగా ఏదైనా సిద్ధంగా లేదు ఎలా ఉంటుంది? మేము ఇచ్చినా ఇది లేదా, మేము ఇంత దరిద్రం ఉంటే వీళ్ళు ఇంత బాగా ధనం ఉంటే ఈ లేకపోతున్నారే అని అనుకుంటారయ్యా అనే విధంగా హెచ్చరిక చేస్తున్నాడు పౌలు వీళ్ళను. చూద్దాం మళ్ళీ ఇంకా ముందుకు వెళ్దాము. 5వ వచనం. లోబడి ఇచ్చినమని మీరు చెప్పిన ధర్మం పిసినితనంగా ఇయ్యక ధారాళంగా ఇవ్వాలని చెప్పి సహోదరులకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయటకై వారిని హెచ్చరించుట అవసరం తలంచి, కొంచెంగా విత్తువాడు కొంచెంగా పండపోయాను, సమృద్ధిగా విత్తువాడు ఈ విషయం చెప్తున్నాను. అందుకే ఇప్పుడు ఏమని చెప్పాడు? చదువుకొనక, తర్వాత కాక ప్రతి వాడు తన హృదయం విశుద్ధంగా ఏం చేయాలంట? ఇవ్వాలని. ఇచ్చేవాడు ఎలా ఇవ్వాలంట? ఉత్సాహంగా ఇవ్వాలని చెప్పాడు. మా ఆశతోనే ఎవరు బాగా ఇచ్చారు, మీరు కూడా ఎలా ఇవ్వాలి? ఉత్సాహంగా ఇవ్వని చెప్తున్నారు. అంటే చెప్పాలంటే ఇక పాయింట్ ఏంటంటే, ఇచ్చే విషయంలో ఆది క్రైస్తవులు ఎలా ఇచ్చారంటే దేవుడి మీద నమ్మకంతో వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు చాలా స్థిరాస్తులు అమ్మేసి ఇచ్చారు. అందుకనే గ్రంథం చెప్పేది ఏంటంటే, పుచ్చుకోవడం కంటే ఇచ్చుట మేలని చెప్పాడు, ధన్యత అని చెప్పాడు. పుచ్చుకోవడం కంటే ఇచ్చుట మేలని చెప్పాడు. అంటే మనం దేవునికి ఇచ్చే విషయంలో మన చెయ్యి ముందే ఉండాలి, కానీ మన చెయ్యి ఎనికి ఉండకూడదు. ఎందుకంటే దేవుని కార్యాల గురించి కాబట్టి, దేవుని గురించి విషయం కాబట్టి మనం ఎలా చేయాలంట? దేవునికి ఇచ్చే విషయంలో ఏ మాత్రం కూడా వెనకంజ వేయకుండా దేవునికి ఇచ్చే విషయంలో మనం ఎలా ఉండాలంట? చాలా దాతృత్వంగా ఉండాలి. అయితే ఇక్కడ 5వ ప్రశ్న మనం చూద్దాము. దేవునికి ఇచ్చే విషయం మనం ఎంత ఇవ్వాలి? దేవుడికి వీళ్ళైతే బాగా ఇచ్చారు ఆది సంఘము, మనం దేవునికి ఎంత ఇవ్వాలి? ఆదివారం కానుక లేక చందా, దేవునికి మనం ఎంత ఇవ్వాలి? ప్రశ్న ఎంత ఇవ్వాలి? 6th క్వశ్చన్. మనము దేవునికి సరదా ఉండేవాడు. ఎంత ఇవ్వాలి? ఎంత ఇస్తే బాగుంటుంది? అపోస్తలుల 5వ అధ్యాయం చదివినప్పుడు అననీయ సభ్యులు ఇస్తారు దేవునికి. ఏది? ఒక పొలం అమ్మి ఆ డబ్బు చూడగానే దాచుకోమనే విధంగా ప్రేరేపిస్తారు అపవాది. దాచుకుంటాడు. దాచుకున్న తర్వాత ఇంటికి అమ్మారని అడుగుతారు పేదలు కూడా. ఇంటికి అమ్మని చెప్పారు. ఏమవుతారు వాళ్ళు? ఇది చనిపోతారు, భార్య పడతారు. నేటి మనం క్రైస్తవులుగా ఉన్నాం కదా, చెప్పాలంటే మనం ఇచ్చేదానికి మనం దేవునికి ఇచ్చేంత వాళ్ళం కాదు, కానీ అది ఆజ్ఞ.
దేవుడు మనకి ఇచ్చిన దాంతో పోల్చుకుంటే మనం ఆయనకి ఇచ్చేది చాలా తక్కువే, అవునా కదా? దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో మనకు ఆయన ఇచ్చారు కదా, ఆయన ఇచ్చింది మనకి ఇచ్చి ఎక్కువ, మనం ఆయనకి ఇచ్చేది ఎంత? తక్కువే. ఆయన ఇచ్చిన దాంతో మనం పోల్చుకుంటే చాలా తక్కువ. నువ్వు ప్రాణం పెట్టే కూడా ఆయన విలువ నువ్వు చేయలేవు, ఆయన అప్పును నువ్వు తీర్చలేవు, ఎవరు తీర్చలేదు. ఎందుకంటే పుట్టించింది ఆయన, నేను పోషిస్తున్నది ఆయన. వాటర్ బాటిల్ తాగితే ఎంత అవుతుంది? 20 రూపాయలు. అటు రోజు ఒక 5 తాగితే ఎంత? 100 రూపాయలు. గాలి పీల్చుకుంటే ఎంత? గంట ఆక్సిజన్ పీల్చుకున్నావు ఎంత అవుతుంది? హాస్పిటల్ ఒక గంట ఆక్సిజన్ పీల్చుకుంటే ఎంత? హాస్పిటల్ పెడతారు కదా, ఎంత గంటకు? 50 రూపాయలు తీసుకుంటారు పిల్లలు. 50 రూపాయలు కాదు, నేను చెప్పేది ఆ గ్యాస్ కాదు, నేను చెప్పేది ఆక్సిజన్ ఎంత అండి? 2000 గంటకు. నేను అంటే 5000 అట్లా తీసుకుంటాను. అడిగింది ఏంటంటే, అడిగినప్పుడు గంటకు 2500 రూపాయలు. రోజు చెప్పారు 3500 అంట. 2500 3500 రూపాయలు. అప్పుడు 24 గంటలు నువ్వు పిలుస్తున్నావు కదా, గంటకు 2500 అయితే అప్పుడు 24 ఇంటూ 25 కొట్టింది ఎంత అవుతుంది? ఎంత రోజు మనం దేవుడికి ఎంత అండి? 60,000 ఒక 100 60,000 రూపాయలు అవుతుంది. అంటే నువ్వు ఒక రోజుకు చెప్పాలంటే నీకు ఇచ్చినటువంటి ఆహారం అయితేనే, నీకు ఇచ్చినటువంటి గాలి అయితేనేమి, వాటర్ అయితేనేమి, ఇన్ని క్యాల్కులేట్ చేస్తే నువ్వు పర్ డే దేవుడికి ఎంత ఇవ్వాలి? మొత్తానికి చెప్పాలంటే నువ్వు తినేటువంటి ఫుడ్ అయితేనేమి మొత్తం అంతా కూడా చెప్పాలంటే నీ ప్రాణం ఉంది కదా, చెప్పాలంటే ఒక కనీసం నువ్వు రోజుకు దేవుడికి ఇవ్వాలంటే ఎంత ఇవ్వాలి? ఒక 70,000 80,000 ఇవ్వాలి, అవునా? ఇంత అన్ని కూడా దేవుడు ఏం చేసి నీకు ఒక గాలి చూద్దాం లేండి, గాలి కోసమే నువ్వు 60,000 డబ్బులు ఖర్చు పెట్టాడు పర్ డే. అటువంటి దేవుడు నీకు ఉచితంగా ఇస్తున్నాడు. ఇంతకంటే నీకు గొప్ప భాగ్యం ఏం తెలుసా? నువ్వు పాపంలో పోరాడుతూ ఉంటే, పాపంలో ఊపిరి ఉంటే, నీ కొరకు నా కొరకు పరలోకం దిగి భూలోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు కదా, రక్తం ఇచ్చుకున్నాడు కదా, దానికి ఎంత కలగడం మన దేవునికి ఇవ్వాలా? మన దగ్గర ఏం లేదు. ఇంకా ఇంత త్యాగ దేవుడు మన పట్ల అంత ప్రేమ చూపించాడు. దేవుడికి ఇచ్చే దగ్గరకు వచ్చేదానికి మనం ఏం చేస్తాం సార్? ఎంత ఇవ్వాలి చెప్పి చూద్దాం ఒకసారి. నిజంగా దేవుని దగ్గర వచ్చేదానికే ఎన్నికెళ్తే చెయ్యి పెద్ద నోటు అయితే పక్కన పడుతుంది, చిన్నోడు ఉందా? ఓ చిన్నోడు కూడా వద్దులేదు. చిన్నది ఉందా? చిన్నది ఉందనుకో, ఓ 500 నోటు ఉందనుకో, 5 రూపాయలు నోటు ఉందనుకో, 5 రూపాయలు పిల్లలు అనుకో, ఏం చేస్తాం మనము? 5 రూపాయలు కూడా వద్దు, ఎందుకంటే దేవుడికి లే కదా మనము అని 2 రూపాయలు వచ్చిందనుకో, ఓకే 2 రూపాయలు ఇవ్వడం మంచిదేనా? ఎంత ఆలోచిస్తే చూడండి. దేవుని దగ్గరికి వచ్చేదానికే ఇచ్చే విషయంలో మనము వెనుకంజే ఉన్నాం, కానీ ముందంజే అనేటువంటిది మన చెయ్యి ముందు అనేటువంటి లేదు. చెప్పాలంటే అంటే పర్లేదు ఉన్నటువంటి స్థానిక సంఘము. కొంతమంది ఉన్నారు చెప్పాలంటే గోడూరు స్థానిక సంఘంలో విధవరాలు ఉంటారు, వాళ్ళు మంచిగా 500 ఇస్తారు. విధవరాలే వాళ్ళు 4,000 వస్తుంది కదా, ఏది మెన్షన్ వస్తుంది కదా, వాళ్ళు ఖచ్చితంగా నెల మొదటి వచ్చేది అనుకోండి మనిషికి 500 ఇస్తారు. ఏమో అంత ఇస్తున్నారు, నేను ఇస్తానంటే లేదంటే మేము దేవునికి ఇస్తే మేము మీకు అది ఇచ్చేది, మేము దేవునికి ఇస్తున్నామని అని చెప్పారు వాళ్ళు. సరే మేము ఈయనమని చెప్పండి. నిజంగా విధవరాలు కూడా వాళ్ళు చూడట్లే, మాకు దేవుడు ఇస్తున్నాడు, మేము పరలోకం చేరాలి కదయ్యా, మా కోసం మీరు ప్రార్థన పెట్టడం వస్తున్నారు, మరి మీకు ఖర్చులు ఉంటాయి కదా అంటే సర్లే అమ్మా ఇవ్వండి, నేను మీ బీదల దగ్గర తీసుకోవాలి అని చెప్పాను నేను కూడా. ఎందుకంటే బీదలు ఇచ్చారనుకోండి ఏమవుతుంది చూడండి, బీదలు అనేటువంటి వాళ్ళు ఎవరో అనేటువంటిది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అది వాళ్ళు ఇచ్చారు తీసుకుంటే ఆశీర్వాదం, వాళ్ళకు తీసుకోకపోతే వాళ్ళ ఆశీర్వాదం పోతుందనే ఉద్దేశంతో ఇవ్వండి అని చెప్తాను. అంటే ఏది ఏమైనా కూడా ఏంటంటే ఇచ్చే మనసు అనేటువంటిది ఆ యొక్క ఇవ్వడానికి చూపించినటువంటిది ఏంటంటే క్రీస్తు ప్రభు మనకు ఇవ్వడం నేర్పించాడు. ఆయన ఇవ్వమని చెప్పాడు. ఆయన క్రీస్తు ప్రభు పుచ్చుకోవడం కంటే ఇచ్చుడు ధన్యం చెప్పాడు. స్వార్థ ప్రకటించేవాడు స్వార్థ వల్ల జీవించమని చెప్పాడు. అయితే మన దేవుడికి చందా ఎంత ఇవ్వాలంటే ఒక చూద్దాం, మనము 2 చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం, 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. 2 చదివి ముగించారు.
ఎంత ఇవ్వాలంటే ఎంత ఇవ్వమని ఫోర్స్ చేయలేదు ఆయన. ఏం చేయాలంట? వర్తిల్లడం కొలది. వర్తిల్ల కొలది. ఇంకా ఏం చేయాలంట? హృదయంలో నిర్ణయించుకున్న ప్రకారం ఇవ్వదు. ఎంత ఇవ్వాలంట? వర్ధిల్ల కొలది. నువ్వు దేవుడు దీవించిన కొలది నువ్వేం చేయాలి? హృదయం నిర్ణయించుకొని దేవునికి ఎలా ఇవ్వాలంటే సంతోషంగా ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? సంతోషంగా లేక ఉత్సాహంగా. ఏం చేయాలంట? ఉత్సాహంగా ఇవ్వాలి. ఎవరిని ఇచ్చేటప్పుడు ఉత్సాహం ఇస్తారా లేకపోతే వా అని ఇస్తారా? డబ్బు ఎలా ఇస్తామా? వా పోయిందే అలా ఇవ్వకూడదు. దేవుడు నేను ఇస్తున్నాను, నేను అంత అర్హత లేదు కానీ నాకు ఉన్నదాన్ని దేవుడికి ఇస్తున్నాను. నేను విధవాళ్ళకు చెప్తాడు లూకా సువార్త 22వ అధ్యాయం. అందరు ధనం ఉన్న వాళ్ళు ఇచ్చారు, ఒక పేద విధవాళ్ళు ఇచ్చింది, మన జీవనంతా వేసింది. వీళ్ళందరికంటే ఎక్కువ ఎవరు ఇచ్చారని చెప్పాడు ఆయన. ఆలోచించింది. దేవునికి మనం ఇచ్చే విషయంలో ఎనుకంటే అనేటువంటిది ఎక్కడ ఉండకుండా మన చేయి ముందు ఉన్నట్టయితే మనలో మన దేవుడు అంటే మనలో మన కుటుంబాలను మన ప్రాంతాలను దేవుడు ఏం చేస్తాడంటే వృద్ధి చేసేవాడిగా ఆయన ఉంటాడు. మనం చేసే సహాయాలు కూడా శత్రువు కూడా మారడానికి, బీదలు కూడా మార్పు చెందడానికి అంటే అది మనం ఎందుకంటే మత మార్పుల కోసం కాదు, వాళ్ళ అవసరం ఉంటే మనం ఇవ్వాలి. కానీ మతం మార్చే విధంగా డబ్బు ఇవ్వకూడదు. వాళ్ళకు ఉంటాయి కదా, అవసరం ఉంటాయి కదా. బీదలు ఉంటారు, బ్రదర్ వాళ్ళు ఉన్నారు, అమ్మ వాళ్ళు ఉన్నారు, సంగతులను తీసుకున్నారు, బ్రదర్ ఉన్నారు, జగదీష్ గారు, ఆ పిల్లలు ఎదురు చూస్తుంటారు. అలా వాళ్ళకు బిస్కెట్ బ్యాగ్ ఇవ్వడం కానీ అంటే ఏదంటే ప్రేమ. ఆ బిడ్డలు అంటే వాళ్ళ ఆకలి తీరుతుంది కదా అనే ఉద్దేశం. అంటే చెప్పాలంటే ఇంకా ప్రపంచంలో బాగా సహాయం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ఎవరో తెలుసా? ఎవరు? క్రైస్తవులే. ఈ ప్రభుత్వం ముందుకు తొందరగా వస్తాయి రావు కానీ ముందుకు వచ్చేది ఎవరంటే సహాయం చేయడానికి క్రైస్తవులే. మీరు చూడండి, ఏదన్నా భారతదేశం బాగాలేదు వెంటనే అమెరికా నుంచో ఆస్ట్రేలియా నుంచో ఏ దేశం నుంచి డబ్బులు పంపిస్తూ ఉంటారు క్రైస్తవులు. ఇవ్వండి, అనాథలకు, విధవరాలకు, అందరు దాదాపు లేని ప్రతి వారికి, దిక్కులేని వారికి అందరికీ సహాయం చేశారంటే క్రైస్తవులే. ఈ మూడు వచ్చిన తర్వాత ఆయన ఆపుతున్నాడు. కానీ అంతకుముందు క్రైస్తవ దేశాల నుంచి ప్రతిరోజు అంటే ప్రతి నెల 1వ తారీఖు ఏం చేస్తారంటే గోధుమలు, బట్టలు, పేస్టు, సోపులు, బియ్యము వగైరా అన్ని దుప్పట్లు ఇలా అందరికి స్పాన్సర్ చేస్తూ ఉంటారు క్రైస్తవులు. దేని బట్టి అంటే క్రీస్తు యొక్క ప్రేమను బట్టి. అంటే ఇక్కడ సంఘాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాము. మన దేవుడికి చందా ఎంత ఇవ్వాలంటే మనం దేవుడు ఎంతైతే ఎంతైతే మనం ఆశీర్వదిస్తున్నాం దాన్ని బట్టి మనం ఏం చేయాలి? కొంతమంది చూసి గమనించారు, 20,000 జీతం అనుకోండి, 20,000 రూపాయలు జీతం. దీంట్లో మీరు క్యారీ చేస్తే దాదాపుగా చాలామంది ఎలా ఇస్తున్నారంటే దేవునికి 4 ఆదివారాలు వచ్చాయి అనుకోండి, మీరు అది పెట్టుకోండి, ఇది ఎక్కువ ఉంటుంది. ఈ 20,000లో చెప్పాలంటే మీరు ఏం చేస్తారు దేవునికి? ఈ 4 ఆదివారాలు వచ్చినప్పుడు ఇక్కడ ఈ 20,000 చూడండి, 20 రూపాయలు లేకపోతే 50 రూపాయలు ఇలా వేస్తూ ఉంటారు. లేకపోతే ఇప్పుడు ఫస్ట్ వారం వచ్చింది అనుకోండి 100 వేస్తారు. తర్వాత తగ్గిపోతే ఏమంటే నీకు 50 ఉండదు. ఏమంటే తెలుసా? 20, తర్వాత 10, తర్వాత 5. నేను ఒక ఆమెను అడిగాను, నీకు ఇంత డబ్బులు వస్తుంది కదమ్మా, ఎంత ఇస్తున్నావు అంటే ఫస్ట్ వారం మాత్రం ఫస్ట్ వారం 100 ఇస్తుందంట. తర్వాత నేను 20 ఇస్తా. ఏమా అంటే అయిపోయి ఉంటుంది, అప్పటికి అడగంటే అయిపోయి ఉంటుంది, కానీ నేను అప్పు చేయాలి కాబట్టి ఏం చేయాలి? 20 వస్తుందంట. తర్వాత 20 అయిపోయిన తర్వాత అది కూడా ఉండదన్న. తర్వాత 10 రూపాయలు ఎక్కడ ఎదురుతుందంట, ఆ 10 రూపాయలు వేస్తుంది. తర్వాత 5 రూపాయలు వేస్తుందంట. మళ్ళీ మొదటి వారం వచ్చిందంట, వేస్తే తెలుసా 100 వేస్తుందంట. నెల ఫస్ట్ వారం వచ్చిన తర్వాత. అంటే డబ్బును కూడా మెయింటైన్ చేసే విషయంలో ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా ఖర్చు పెట్టకూడదు అనే విధంగా ఉంటుంది.
ఫైనాన్షియల్ అయిపోతుంది. అంటే చెప్పాలంటే కొంతమందికి డబ్బు ఖర్చు పెట్టడం చేత కాదు. చదువుకున్నప్పుడు ఏమవుతుంది, అప్పులు పాలవుతారు. మనీ మేనేజ్మెంట్ బాగుండాలి. మనీ మేనేజ్మెంట్ బాగుంది అనుకోండి, అంటే మనకు వచ్చేటువంటి డబ్బులతో మనం ఏం చేయాలంటే మిగలా ఉండాలి. మనం వచ్చిన డబ్బులు ఏం చేయాలి, మనం అప్పుల పాలు కాకుండా ఇతరులకు ఇవ్వగలిగే విధంగా, ఒకవేళ ఆరోగ్యం బాగాలేనప్పుడు దానికి ఖర్చు పెట్టుకునే విధంగా మన దగ్గర ఏముండాలి, డబ్బు మిగలా ఉండాలి. అని చెప్పాలంటే ఏంటంటే, ఈ డబ్బు వచ్చిన తర్వాత ఏంటంటే ఆ డబ్బు అంతా కూడా అప్పులు ఎందుకు అయ్యాయంటే, నేను అడిగాను అప్పులు ఎందుకు అయినామంటే, మేము ఒక వాషింగ్ మిషన్ కొన్నాం, ఒక టీవీ కొన్నాం, ఒక ఫ్రిడ్జ్ కొన్నారు, తర్వాత డబుల్ బెడ్ బెడ్ కొన్నారంట. ఇది కొనేసరికి ఏమైందంటే 20,000 ఏమైంది. ఇప్పుడు ఆమె ఎంత ఇచ్చింది దేవుడి కొరకు? 20,000లో 100, 20, 10, 5 ఎంతైంది? 130 రూపాయలు ఇచ్చింది. నెలకు మొత్తం కలిపి ఎంత ఇచ్చింది? 135 అయింది. అందుకే దేవుడు తీసుకెళ్ళి అక్కడ ఈ డబ్బంతా మొత్తం అడపోతుంది. నువ్వు దేవుడికి నువ్వు ఖర్చు పెట్టే విషయంలో నువ్వు ముందుకు రాలేదు, కానీ నీ ఇంటి కోసం ఖర్చు పెట్టడం చేసావు నువ్వు అని నువ్వు ఏమని కడుతున్నావు. అంటే దేవుడికి ఇచ్చే విషయంలో మనము ఏం చేయాలి, ముందుకెళ్ళే విధంగా మనం ఉండగలిగాం. కనుక సంఘం, ఆది సంఘం ఎలా ఇచ్చింది, నేడు మనం ఎలా ఇస్తున్నాం అనేటువంటిది. ఎందుకంటే మనం ఇచ్చే నయా పైస కూడా దేవుడు తిరిగి మనకి ఇచ్చేవాడిగా ఉంటాడు జీతాన్ని. మనం ధనం ఎక్కడ కూర్చోవాలి చెప్పాలంటే, చివరిగా మనం ధనం ఇస్తున్నాం కదా, మనం ధనం ఎక్కడ కూర్చోవాలి నిజంగా. ఒక క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు తన ధనాన్ని ఎక్కడ కూర్చుకోవాలి, ఎక్కడ కూర్చుకుంటారు మన పరలోకాన్ని. క్రైస్తవుడు ధనమును ఎక్కడ కూర్చోవాలి, ఎస్బీఐలోనే కాదా, యాక్సిస్ అయ్యేవంటారు. ఎక్కడ కూర్చోవాలంటే మత్తయి సువార్తలో చెప్తాడు. చదవండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 19 వచ్చామండి. పరలోకం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. భూమి మీద మీ కొరకు ధనం కూర్చుకోవద్దు, చిమెటికి తుప్పును తినివేయదు, దొంగలు పన్ను వేసి దొంగిలిందరు, పరలోకం వద్ద మీ కొరకు ధనం కూర్చుకోండి. అదే చిమెటైనను తినివేయదు. ఎక్కడ కూర్చోని చెప్పాడు, సేఫ్టీ ప్లేస్ చెప్పాడు యేసుప్రభు. ప్రపంచంలో ఎవరైనా డబ్బు కూర్చుకోండి, ఎక్కడ పెట్టుకోవాలని చెప్పారు. చాలా మంది మా బ్యాంక్ బాగుంటుంది అని చెప్తుంటారు. మన ఎస్బీఐ అంటే ఇది గవర్నమెంట్ బ్యాంకు, అంటే ప్రభుత్వ బ్యాంకు. వాళ్ళు అంటారు, ఎవరు ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఉంది కదా, అది కూడా ప్రభుత్వ బ్యాంకే, అది గవర్నమెంట్ సంబంధించి. మిగతా ప్రైవేట్ బ్యాంకులు అనమాట. మా దగ్గర లాకర్లు ఉన్నాయండి, సేఫ్టీగా ఉంటుంది, మీ బంగారం కానీ మీ డబ్బు కానీ ఏమి డోకా ఉండదు, పోదు అని చెప్తూ ఉంటారు. ఎన్ని నమ్మకం లే ఈ బ్యాంకులన్నీ కూడా ఎగ్గొట్టుపోయే విధంగా 7-9,000 కోట్లు ఎగ్గొట్టుపోయాడు ఒక వ్యక్తి ఎస్బీఐకి. నా పెట్టాడు ఎవరంటే కింగ్ఫిషర్ ఓనర్ ఉన్నాడు కదా, విజయమాల్య వెళ్ళిపోయాడు. ఇంకొక వ్యక్తి కూడా అప్పు చేశాడు, ఆయన తీసుకెళ్ళిపోయాడు. ఇవన్నీ ఆడ చెప్పాలంటే వాళ్ళు వేసినటువంటి అప్పులు, అంటే వాళ్ళు ఎగురిపోయారు కదా, ఇవన్నీ ఎవరి మీద వేస్తారు, వాళ్ళు కట్ చేస్తారు. మాది క్రెడిట్ ఏం చేస్తారు, వాళ్ళు డిబెట్ చేస్తారు. కానీ ఎన్ని మోసాలే. మనుషులు ఎందుకంటే డబ్బు చూడగానే వచ్చేస్తుంది, కట్ చేసుకుంటా పోతా ఉంటారు. 50 ఇప్పుడు ఇండియా అంతా కూడా మనిషి దగ్గర ఒక 10, 20, 50 కట్ చేశారు కూడా ఏమవుతుంది, దాదాపు 1 కోటి రూపాయలు వచ్చినట్టే అవుతుంది. చెప్పాలంటే ఇక్కడ మీ ధనాన్ని ఎక్కడ పూడ్చుకోవాలంటే పరలోకం పూడ్చుకుంటే సేఫ్టీ ప్లేస్. ఆయన ఇస్తారు, నమ్మదగిన వాడు. ఈ డబ్బు ఎక్కడికి చిల్లి పైసలు కూడా పోదు. అంటే మరి ఈ పరలోకంలో డబ్బు పూడ్చుకోవాలంటే ఏం చేయాలి, ఆదివారం ఇచ్చేటువంటి ధనం ఆదివారం కానీ కానుకొని. అలాగే సేవా కార్యక్రమం ఉన్నప్పుడు ఏం చేయాలి, సేవా కార్యక్రమం డబ్బు కేటాయించాలి. స్వార్థ పనిచేయడానికి వెళ్ళినప్పుడు స్వార్థం కొరకు డబ్బులు పోగు చేయాలి. వీధులు ఉంటే వారికి మనం సహాయం చేయగలిగే విధంగా ఉండాలి. చెప్పాలంటే దేవుడికి మనం ఖర్చు పెట్టేటువంటి ధనం ఏ మాత్రం కూడా ఏం కాదు,
అంటే మనం చేసే సహాయాలు ఏమవుతాయంటే మనం పెట్టేటువంటి ఖర్చు అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది అర్థము అంతే. అని చెప్పారు కదా, ఆ రెండవ వాక్యం వచ్చినప్పుడు క్రీస్తు కూర్చున్న తర్వాత అంటాడు, నేను ఆకలి కొంటిని ఇది ఆహారం పెడుతుంది, డబ్బు కొంటిని ఆహారం ఇస్తుంది, నేను దిగంబరిగా ఉంటేని బట్టలు ఇస్తుంది, నేను ప్రదేశంగా ఉంటే నేను చేర్చుకుంటుంది, నేను ఖైదీగా ఉంటే మనం చూడవస్తుంది. అంటే ఇలా మనం ఏదైతే సేవా కార్యక్రమం చేస్తామో మనం చేసే ఏ సహాయం కూడా వ్యర్థం కాదు దేవుని విషయం. దేవుడు చేసినైనా వాళ్ళ నమ్మకమే దాసుడా లేక నా తండ్రి చేత ఆశీర్వదించబడినవాడు అంటాడు. అలా అనిపించుకోండి ఏం చేయాలి, మనము సహాయ కార్యక్రమం చేయాలి. అది దేవుడికి ఇచ్చే విషయంలో కూడా చెప్పే పాయింట్ ఏంటంటే నన్ను దేవుడి దగ్గర నియమించాడు, నేను వారానికి ఎంత ఇవ్వాలి, ముందుగా ఏం చేయాలి, ఇంటికి వచ్చి మనము డబ్బులు తీసేసుకొని ఇద్దరు నువ్వు పెట్టుకో అనకూడదు. బాగానండి. ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే తీసి అనాలోచనగా ఇవ్వకూడదు. నిన్నట్టు ఏం చేయాలి, మనం దేవునికి ఇవ్వడానికి దేవుడికి ఇంటి ఇవ్వాలి ముందుగా ఏం చేయాలి, మనము ఫిక్స్ చేసుకోవాలి అంతే. నెక్స్ట్ మనం కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాము. చాలా మందికి డబ్బు ఎలా ఖర్చు పెట్టాలి, దేనికోసం ఎక్కువ ఖర్చు పెట్టాలి అనే దాని గురించి ఆలోచన చేసే వాళ్ళు తక్కువగా ఉన్నారు. దాని గురించి మనం ఆలోచన చేద్దాం. మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ముగిస్తూ